వెజిటేరియన్స్కి చేపల పులుసు సింపుల్, టేస్టీ అండ్ డెలీషియస్. అదేంటి చేపల పులుసు అని చెప్పి బెండకాయలు చూపెడుతుందని? అదేనండి, వెజిటేరియన్స్కి చేపల పులుసు ఎలా చేయాలో సింపుల్. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు రుచికరమైన బెండకాయ పులుసు ఎలా చేయాలి అన్నది చూసేద్దాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అన్నది మన ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూడండి. అండ్ ఫస్ట్ బెండకాయ పులుసు అన్నాం కదండి, సో దానికోసం అని చెప్పేసి బెండకాయలు నీట్గా కడిగి అండ్ ఈ సైజులో కట్ చేసుకోవాలండి. సో బెండకాయల పులుసు మరీ పెద్దగా కాదు, ఎందుకంటే మనం సాంబార్లో చేయడం లేదు. సో పులుసు కాబట్టి మీడియం సైజ్ సరిపోతుంది. అండ్ కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకోవాలి. లైక్ కరివేపాకు, పచ్చిమిర్చి, మన ఇంట్లో ఉన్న మునగాకు, టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర అండ్ పుదీనా. మీకు ఎప్పుడు తెలుసు అండి, నేను వంట చేసేటప్పుడు తాలింపులో ఖచ్చితంగా నేను పుదీనా అన్నది వేస్తాను. పులుసు చేస్తున్నాం, అది కూడా వెజిటేరియన్స్కి చేపల పులుసు కాబట్టి మట్టి కడాయి అవసరం కదండి. సో మట్టి పాత్రల్లో మనం వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడా గిన్నె పొరిపాడొద్దండి. సో పచ్చిగా ఉన్నప్పుడే మనం ఆయిల్ వేసేయాలి. అండ్ ఈ ఆయిల్ లైట్గా హీట్ అవ్వడంతోటే మనం తాలింపు కోసం అని చెప్పేసి ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాము. సో ఇలా ఉండగా మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండి తాలింపుకి ఏవేవైతే కావాలో. సో ఫస్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి అన్నది మట్టి పాత్రలో వేస్తున్నాము. అండ్ ఇవి త్వరగా ఉడకడానికి అని చెప్పేసి, త్వరగా వేగిపోవడానికి అని చెప్పేసి సాల్ట్ వేస్తున్నాము. సో సాల్ట్ వేస్తే ఏదైనా సరే త్వరగా కుక్ అవుతుందండి. సో సాల్ట్ వేస్తున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోతే చాలా బాగుంటుంది. ఇది చక్కగా కలిపాక నెక్స్ట్ మనం తాలింపు కోసం పెట్టుకున్నాం కదండి కరివేపాకు. సో కరివేపాకు కూడా మనం చక్కగా వేగనివ్వాలి. అండ్ కరివేపాకుతో పాటు మనం పెట్టుకున్నాం కదండి ఏవేవైతే కట్ చేసామో, సో ఆనియన్స్, ఇవన్నీ టైం పడుతుంది కదా. అండ్ పుదీనా, సో ఇవన్నీ కూడా చక్కగా తాలింపులో 1 by 1 వేసేయాలండి. కొత్తిమీర వేసుకున్నాను, మునగాకు వేసుకున్నాము. ఒక టమాటో మాత్రం మనం వేయట్లేదు, అది టమాటో ఎప్పుడు వేయాలి అన్నది నేను తర్వాత చెప్తాను. సో ఇది తాలింపు అన్నది మనకు చక్కగా వేగాలి. సో దీనికోసం అన్నది మనం మూత పెట్టేసి ఒక 2 to 5 minutes అలా వదిలేసేయాలి. చూడండి, నేను టమాటాలు తాలింపులోకి అస్సలు వేయలేదు. సో ఇవన్నీ చక్కగా కలిపేసి మూత పెట్టాము. వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ అండి మన వీడియోస్కి, మన ఛానల్కి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్. సో పులుసు అన్నప్పుడు మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే చింతపండు. సో నేను చింతపండుని కడిగి వాటర్లో నానబెట్టాను. అండ్ చింతపండు త్వరగా నానడానికి మీకు టిప్ చెప్పాలా అండి, లైట్గా హాట్ వాటర్ మనం పోసామనుకోండి, ఆ హాట్ వాటర్కి చింతపండు అన్నది త్వరగా మెత్తబడిపోతుంది. సో మనకి ఇన్స్టెంట్గా పులుసు చేసుకోవాలి అనుకున్నా, లేకపోతే పులుసు వండాలి అనుకున్నా కూడా సో ఇలా చేస్తే వితిన్ 2 to 3 minutesలో మనకి చింతపండు అనేది మెత్తగా కరిగిపోతుంది. చూడండి, తాలింపు చక్కగా వేగిపోయింది. మనం అన్నీ ఒకటేసారి వేసాము, కానీ అది వేగడానికి అని చెప్పేసి మనం టైం ఇచ్చాము. లైక్ 3 to 5 minutes టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి అన్నీ ఒకసారి కూడా మనం వేయొచ్చు. సో ఇప్పుడు మనం పసుపు వేసాము, పసుపు వేసి చక్కగా కలిపేసుకోవాలండి. ఈ పసుపు కూడా ఒక పచ్చివాసన పోవడానికి ఒక 2 minutes అలా కలిపేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ మన స్టార్ ఐటమ్ అండి, పెట్టుకున్నాం కదా బెండకాయలను కట్ చేసి. సో ఈ బెండకాయలు కూడా అదే తాలింపులో ఒక 2 to 3 minutes అన్న చక్కగా వేగనివ్వాలి. ఎందుకంటే బెండకాయలో చిగురు ఉంటుంది, ఆ జిగురుని మనం అలాగే పెడితే బంకగా వస్తుంది. సో ఒక ఆయిల్లో ఒక 2 to 5 minutes మనం టాస్ చేసామనుకోండి, అది మనకు ఈజీ అంటే టేస్టీగా ఉంటుంది. అండ్ బెండకాయలో ఆ జిగురు అన్నది వెళ్ళిపోతుంది. మీకు ఇక్కడ మట్టి పాత్రల్లో వంట చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా చెక్క గరిటెనే వాడండి. ఎందుకు అనంటే మట్టి పాత్ర కదండి, చాలా డెలికేట్గా ఉంటుంది. సో మనము స్టీల్ గరిట కానీ ఇనుప అలాంటివి వాడామనుకోండి, మొత్తం అంతా మట్టి గీర్కపోయినట్టు అవుతుంది, సౌండ్ కూడా బాగుండదు. సో స్పాచులా ఏంటి అంటే ఇలా చెక్క గరిట వాడామా అనుకోండి, సో అది దానికి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇంతకుముందు మనం టమాటోస్ వేయలేదు. సో ఇప్పుడు బెండకాయలు వేగిపోయాయి. అండ్ బెండకాయలు వేగిపోయాయి కాబట్టి లైట్గా టమాటో వేయాలండి. మనం చింతపండు పులుసు వేస్తాము, బట్ చింతపండు పులుసు వేసినప్పుడు కూడా ఒక టమాటో అన్నది మీరు కట్ చేసి వేసారనుకోండి, ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది.
చూడండి మనం చింతపండు నానబెట్టుకున్నాము, అది ఆల్మోస్ట్ నానిపోయింది. అండ్ ఇప్పుడు మనకి చింతపండు పులుసు కూడా పొయ్యవలసిన టైం వచ్చింది. సో ఇది చక్కగా కలిపేసి మనకి ఎంతైతే చింతపండు పులుసు లైక్ పులుసు అంటాము, కొంతమంది పులుసు చిక్కగా ఉంటే ఇష్టపడతారు, మరి కొంతమంది పులుసు వాటరీగా ఉంటే ఇష్టపడతారు. సో నేనేంటి అంటే మీడియం కన్సిస్టింగ్లో చేశాను. చూడండి ఇది చూడడానికి మీకు ఇలా ఉంది, ఇంకా అది కుక్ అవ్వలేదు. సో ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకొకటి, మట్టి పాత్రలో వండేటప్పుడు మ్యాక్సిమం చాలా వరకు మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. ఎందుకంటే మట్టి పాత్ర కదా, అది డిఫరెంట్ రియాక్షన్స్ ఉంటుంది. మనం వంట చేసేటప్పుడు స్టవ్ మీద ఖచ్చితంగా ఏదో ఒకటి పడుతుందండి. లైక్ కర్రీ వండేటప్పుడు ఆయిల్ స్టెయిన్స్ కానీ, అండ్ అన్నం వండేటప్పుడు అన్నం పొంగు కానీ, లేదా తాలింపు ఏదైనా సరే. సో ప్రతిసారి మనం స్టవ్ని వాటర్ తోటి కడగాలన్నా, లేదా స్టవ్ని వాటర్ తోటి కడిగే అంతవరకు మనం దాన్ని పెట్టాలన్నా చాలా గలీజ్గా ఉంటుంది. సో ఇలా కాటన్ క్లాత్ ఒకటి, ఎలాగో మనం మసిబట్ట యూజ్ చేస్తాం కదండి, సో పడ్డ వెంటనే మనం ఇలా స్టవ్ మీద జస్ట్ ఇలా రబ్ చేసామనుకోండి, అప్పుడే వాష్ చేసినలాగా అయిపోతుంది. అండ్ ఎక్కువగా స్టవ్ని కడిగినా కూడా ఆ వాటర్ బర్నర్స్లోకి వెళ్ళి స్టవ్ త్వరగా ప్రాబ్లం వచ్చే స్థితికి కూడా వెళ్తుంది. సో ఇలా మీరు క్లీన్ చేశారనుకోండి, మీకు స్టవ్ అన్నది ప్రాబ్లం అన్నది రాదు. అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది. అండ్ చూడండి మనకు బెండకాయ పులుసు అన్నది ఉడికిపోతుంది. సో ఎప్పుడే కానీ బెండకాయ పులుసు కానీ చేపల పులుసు చేసేటప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుందండి, అది వేసేయాలి. అదేనండి జీలకర్ర మెంతుల పొడి. ఇందాక మనం ఇంట్లో వేసుకున్న గరం మసాలా వేసాం కదా, ఇది మాత్రం నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన జీలకర్ర మెంతుల పొడి. చేపల పులుసులో కానీ ఇలాంటి చింతపండు కలిపిన ప్రతి పులుసులో ఉల్లిగడ్డ పులుసు కూడా చేస్తామండి, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ ఇది బెండకాయ పులుసు చూడండి అయిపోయింది, కంప్లీట్గా కుక్ అయిపోయింది. హాట్గా గిన్నెలో వేసుకొని సర్వ్ చేయడమే. ఈ బెండకాయ పులుసు వేడివేడి అన్నంలో కానీ, రోటీస్కి కానీ, చపాతీస్కి కానీ, పుల్కాస్కి కానీ సూపర్గా ఉంటుంది, జొన్న రొట్టెలకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలా వెళ్తూ ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ బటన్ చేసేయండి.